ఆరాధించడం కొరకే ఆరాధన వర్తమానం వింటాం. ఆరాధన కొరకే ప్రభువుని ఆరాధించడం కొరకే కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యమును అందరం కూడా కలిసి చదువుకుంటా ప్రయత్నం చేస్తాం. 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని దేవుని వాక్యం సెలవిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, నాయనా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ దయను బట్టి, మీ కృపను బట్టి మరొక ప్రభు దినంలో నాయన మమ్మల్ని అందరూ కూడా ప్రవేశింపచేసిన మీ ప్రేమకి కృపకి కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కూడా పాటల ద్వారా మేము మహిమపరిచాం. ఇప్పుడు ఆరాధన వర్తమానంలోకి వెళ్తుండగా నాయన మీరే మాట్లాడి సహాయం చేయండి. నేనైతే నాయన బలహీనమైనటువంటి దాసుని మీరే బలపరచండి. మీ నోటి బొరగా వాడుకునండి. మీ పరిశుద్ధాత్మ పూర్ణగా చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని ప్రభా, మీరు ఏదైనా అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసునని మీ ఎదుటి నేను ఒప్పుకుంటూ నన్ను పూర్తిగా ఖాళీ చేసి నా నోట మీ మాటల నుంచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దావీదు రాసిన సంకీర్తనలో మరి 5వ వచనం 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారం అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. కాబట్టి మనకి ఎవరు ఆధారము అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభుదేవుని నాడు మనం వాక్యంలో పరిశీలిస్తే, యెహోవా నాకు ఆధారము అనేటువంటి మాటల్ని దేవుడు మన గమనంలోనికి ఆయన ఈ మధ్యాహ్నం వేళ తీసుకొస్తున్నారు. కాబట్టి మనకి ఎవరు ఆధారము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు ఆధారం. ఎవరు కూడా మనకి ఆధారం ఉండరు. ఎంతకాలం ఆధారం ఉంటారు? కొంతకాలమే. భార్య అయినా భర్తకు ఆధారం, భర్త అయినా భార్యకు ఆధారం, తల్లిదండ్రులకు బిడ్డలకు కొంతకాలం ఆధారం, అంతేనండి. తర్వాత ఎవరి ఆధారం వాళ్ళే చూసుకోవాలి. కాబట్టి ఈ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. కాబట్టి ఎంత మంచి నిరీక్షణ ఉందో కదా దావీదు గారికి. కాబట్టి నా జీవితంలో నాకు నా దేవుడే ఆధారం. మనుషులు మనం ఆధారం చేసుకున్నాం అనుకో, మనం పడిపోతాం, జారిపోతాం. మనుషులు ఏమంటారు? మాట తప్పేటువంటి వారు ఉంటారు. మాట ఇస్తారు, మాట తప్పుతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం అంటున్నాడు దావీదు. ఎంత గొప్ప మరి ఆయన, ఎంత గొప్ప మరి ఆయన ద్వారా ఎంత మేలు పొందినటువంటి వాడు ఉన్నాడంటే, ఆయన అంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా, అంత చక్రవర్తి అయినప్పటికీ కూడా దావీదు తన మాటలు మరి కీర్తనలో రాస్తూ, దావీదు రచించిన కీర్తన అంట ఈ 3వ సంకీర్తనలో, దావీదు రచించినటువంటి సంకీర్తనలో దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో చూస్తూ వస్తున్నప్పుడు, యెహోవా నాకు ఆధారం అన్నాడు కదా. ఈ మాట మన హృదయానికి ఎంత తాకిడి చేస్తా ఉన్నదో. కాబట్టి ఈ మాటను మనం చూస్తే 22వ అధ్యాయము 10వ వచనం కూడా చూస్తాం. మరి దావీదు రాసిన సంకీర్తన 22వ అధ్యాయము 10వ వచనం. అయితే మనకి ఎప్పటి నుంచి మనకి ఆధారము, మరి ఆయన మనం ఆ మాట చూస్తే ఆయన ఎప్పటి నుంచి ఆధారం అంట? 27వ అధ్యాయం 10వ వచనంలో, గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అంటున్నాడు కదా. దావీదు అంటున్నాడు 22వ సంకీర్తనలో, గర్భవాసి నైనది మొదలుకొని, నా యొక్క గర్భవాసి నైనదిని మొదలుకొని నాకు ఆధారము నీవే. కాబట్టి ఆయన ఆధారం ఉంటేనే మనం ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి మనం ఉద్భవించాం. అందుకే కింద భాగంలో అంటాడు, ఆ భాగంలో నా తల్లి నన్ను కన్నది మొదలుకొని కదా. ఎంత మంచి మాట! నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటున్నాడు. కాబట్టి ఎంతగా దావీదు ఎంత లోతుగా వెళ్ళాడో చూసారా. దేవుడిని స్తుతించడానికి, దేవుడిని ఆరాధించడానికి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరిక, తృష్ణ ఏ విధంగా ఉన్నదో చూస్తే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దావీదు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. అయితే దావీదు తన భాగంలో తను మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, వివరంగా మనకు అందిస్తున్నటువంటి మాట చూస్తే, గర్భము నుండి 9వ వచనంలో చూస్తే ఆడేమంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అంటున్నాడు. అవునా కదండి? గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించాడు. అవునా కదా? నా తల్లి యొద్ద నేను పాలు తాగుతున్నప్పుడు నాకు
నమ్మిక పుట్టించావు. నేను బ్రతుకుతానులే ఇక ఈ లోకంలో, నా తల్లి నన్ను మరి తన పాలిచ్చి నన్ను పెంచుతుంది కనుక నేను ఇక చనిపోను, నేను ఇక బ్రతుకుతాననేటువంటి నమ్మకం కురిందంట. కాబట్టి నా జీవితంలో దావీదు తన మాటలు ఎంత లోతుగా ఆయన మాట్లాడుతున్నాడంటే, మనకి భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అందిస్తున్నటువంటి మాటలు చూస్తే ఆయన ఎలాంటి మాటలు అంటున్నాడంటే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అంటున్నాడు. గర్భవాసినైన మొదలు కదా ఆయన నా జీవితంలో. మరొక చోట అంటాడు, తల్లి మరి పిండములో ఉండగానే నా ఆధారము నీవేనంటాడు. కాబట్టి ఇక్కడ భాగంలో చెప్తూ, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత నిరీక్షణ ఉన్నది దేవుని మీద, ఎంత మరి హోప్ ఉన్నది మనం చూస్తే. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి మరి నిరీక్షణ ఆధారము. కాబట్టి నా జీవితంలో మనకు కూడా ఎంత నిరీక్షణ ఉండాలి. ఇటే మరి నేను కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే అని అంటున్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని అంట కదా. దేవుడు కృప చూపిస్తేనే కదా మనం ఈ భూలోకంలో మరి ఉద్భవించాం. లేకపోతే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే దావీదు అంటున్నాడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే. కాబట్టి నాకు దేవుడు నీవే ప్రభువా అంటున్నాడు. ఈ మాట మనం కూడా చెప్పాలి. ఈ మాట, అవును ప్రభువా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. అందుకని యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 46:3 కూడా చూస్తాము. 46:3 వచనం కూడా గమనిస్తే అక్కడ ఒక మాట మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట మనం చూస్తే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుని నేను చంకబట్టుకున్న వారలారా నా మాట ఆలకించుడు అంటున్నాడు. ఈ మాటల్లో అంటున్నాడు, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారలారా, వీరితో చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు దినం నాడు ప్రభు నీతో నాతో కూడా ఏం చెప్తున్నాడంటే, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా అని సంబోధిస్తున్నాడు. అక్కడ సంభాషణ ఏ విధంగా ఉందో చూసారా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అంటున్నాడు. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా. కాబట్టి నేను కూడా ఎలాంటి పరిస్థితిలో మనకు దేవుడు ఆధారంగా ఉన్నాడు చూసారా. కాబట్టి తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారలా. కాబట్టి దేవుడు నన్ను కూడా చంక పెట్టుకుని ఆయన మోసినటువంటి వాడుగా ఉన్నాడు. నేను కూడా అనేక సార్లు చంకలో నుంచి జారిపోతాం, ఒకసారి తల్లి ఒడిలో నుంచి జారిపోతాం. అయినా కూడా దేవుడు నన్ను కూడా జారనీయకుండా మరలా లేవనెత్తుకుని ఆయన చంకలో నన్ను కూడా ఉంచుకున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నీకు నాకు కూడా ఆధారమైనటువంటి దేవుడు కదా. ఎవరు మనకు ఆధారము ఈ లోకంలో ఎవరు కూడా ఉండరండి. అందుకని ఆయన అంటున్నాడు, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా నా మాట వినుడి. కాబట్టి నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి మాట మనం వినాలి అని దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడండి ఆ మాటలు. కాబట్టి మరి కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అంటున్నాడు. అవునా కదా. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుంటే నిజముగా నేను కూడా పశ్చాత్తాపడతాం. అట్లా కాకుండా నేనేదో నా తల్లి నన్ను కంది పెంచింది అనేటువంటి వారికి మనం ఉండకుండా మరి నేను కూడా ఎలా ఉండాలంట, అది ఆయన అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించాడు. నాకు కూడా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో బ్రతుకుతాము అనేటువంటి విశ్వాసము కదా. నమ్మకం అంటే విశ్వాసమే. అటు విశ్వాసాన్ని పుట్టించినటువంటి దేవుడు మరి దావీదు అంటున్నాడు, నా ఆధారము నీవే అంటున్నాడు. అలాగే 8వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని
విడిపించునేమో అంటున్నాడు. కాబట్టి నీ నా యొక్క భారాలు ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపాలి. మన భారాలు ఎన్నో బరువులు ఉంటాయి. ఎందుకని ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంట. కాబట్టి నీవు నేను కూడా మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే. అంతే తప్ప ఈ లోకంలో మనకు ఎక్కడ కూడా విశ్రాంతి ఉండదు. ఎన్ని పనులో తెల్లారి లేచిన కానించి పడుకునే వరకు కూడా. కాబట్టి నీవు నేను కూడా దేవునితో కొంత సమయం గడిపితే ఎంతో మనశ్శాంతి ఉంటుంది, ఎంతో మరి నీకు నాకు హృదయానికి సంతోషం ఉంటుంది. కాబట్టి దావీదు తన భాగంలో మన గమనాగమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చాము. అలాగే గలతీ పత్రికలో కూడా చూడండి, 1వ అధ్యాయము 15 వచనం, 1:15 కూడా చదువుతాం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. చూసారా ఎక్కడండి ప్రభు మాట్లాడుతున్నాడంటే అయినను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. కాబట్టి నీ నా యొక్క దేవుడు ఎలాంటి దేవుడు? నీకు నాకు ఎక్కడి నుంచి ఆధారంగా ఉన్నాడు, ఎక్కడి నుంచి నీకు నాకు సపోర్ట్గా ఉన్నాడు అనేటువంటి మాటను ఈ మధ్యాహ్న కాల సమయంలో మన గమనాగమనంలో మనం తీసుకొచ్చుకున్నప్పుడు అయినను అంటున్నాడు. కాబట్టి ఎందుకని 14 వచనం చదివితే, నా యొక్క పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడునై నా యొక్క స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితునని నా యొక్క నడవడిని గురించి మీరు వింటిరి. అయినను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఇలా విన్నావేమో ఒకవేళ అని అపోస్తలుడైన పౌలు తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నా యొక్క పితరుల గురించి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా పితరుల పారంపర్యాచారమందు ఎలా ఉన్నారంట? విశేషాశక్తి గలవాడినే ఉన్నాను అనుకుంటున్నావేమో. అయితే 15వ వచనంలో అంటాడు, అయినా కూడా అయినను ఏమంటున్నాడు? అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని. ఎప్పటి నుంచి అంట? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచా. కాబట్టి నిన్ను నన్ను కూడా ఏం చేశాడండి? లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకుని. ఎక్కడి నుంచి ప్రత్యేకపరుచుకున్నాడో చూసారా? తల్లి గర్భములో పడినది మొదలుకొని కూడా దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ విషయం మనకు తెలియదు, కానీ దేవుడే నిన్ను నీడల నాయడల కూడా ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక గురి కలిగి ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు, ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. ఎవరు మనం పిలిచాడంటే తన యొక్క కృప చేత నిన్ను నన్ను కూడా పిలిచినటువంటి దేవుడిని మనం ఆరాధించాలా? అవసరం లేదంటారండి సుబ్బలమ్మ గారు? తప్పక ఆరాధించాలి. కాబట్టి ఆయన ప్రత్యేకపరిచి తన కృప చేత, ఎవరంట? ఆయన కృప చేత, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. నిన్ను నన్ను కూడా తన కృప చేతనే. నా మటుకు నా యొక్క వ్యక్తిగత జీవితంలో నన్ను ఎవరో రక్షించలేదు, నా దేవుడే నన్ను రక్షించాడు. నన్ను ఎవరు కూడా నన్ను రక్షించలేదు, నాకెవరు కూడా ఆధారం లేదు. నన్ను అందరూ కూడా వదిలేసినటువంటి పరిస్థితుల్లో దేవుడే నాకు దిక్కుగా అయినప్పుడు, దేవుడిని ఆరాధించుకున్నప్పుడు దేవుడే నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఇంతవరకు కూడా దేవుడే నన్ను నడిపిస్తూ వచ్చాడు. అందుకనే తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు. కాబట్టి తన యొక్క కృపచేతనే దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ సమయంలో మనం హృదయం కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరిచే బద్దులమై ఉంటున్నాం. అలాగే నీ నా జీవితంలో 6వ వచనం కూడా చూస్తాము. 6వ వచనం కూడా చూస్తే, మొదటి గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, కాబట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు కాబట్టి మరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఈనాడు మనుషులు ఎలా ఉన్నారు చూసారా? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి ఎలా ఉన్నారంటే వీరు విడిచిపెడతా ఉన్నారు. ప్రభువుని ఏం చేస్తున్నారంట? విడిచిపెడుతున్నారని గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆయన మాట్లాడుతున్నాడు. మిమ్మును పిలిచిన వారిని విడిచి. మనం ఎవరిని విడిచామంట?
మనం పిలిచినటువంటి వాడిని విడిచి మనం పిలవనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎవరైనా అన్నం పెడతారా? మనం పిలిచి వాని దగ్గరికి వెళ్తే అయ్యా నీకు భోజనం పెడతామంటే వాళ్ళు భోజనం పెడతారు. కానీ మన పిలవనటువంటి వారి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టమని మనం అడగగలమా? అయితే ఈ మనుషులు ఎలా ఉన్నారంట, ఆయన అంటున్నాడు మిమ్మును పిలిచిన వాడిని విడిచి ఏం చేస్తున్నారు? భిన్నమైన సువార్త తట్టుకు. అలాంటి వారు ఉన్నారంట. ఆ యొక్క రకాలు ఈ రకాలుగా ఆ యొక్క సువార్తకి వారు తిరుగుతూ ఉన్నారంట. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుడు చూడగా నాకేం కలుగుతుందంట? నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. కాబట్టి నా జీవితంలో మనం ఒకవేళ ఈ విధంగా ఉన్నామేమో, భిన్నమైన స్వార్థ తట్టు తిరుగుతూ మనల్ని మనం భ్రమపరుచుకుంటూ త్వరగా మనము మరి దేవుని విడిచి మరి త్వరగా తిరిగిపోకుండా చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నారు. కాబట్టి మనం ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రభువుకి దుఃఖం కలిగేది ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా ఆధారమైన వాడు. ప్రభు యొక్క సమయంలో మన గమనం తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా నాకు ఆధారం అన్నాడు. కాబట్టి దేవుడే నాకు ఆధారం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడే నాకు ఆధారం అన్నాడు దావీదు. కాబట్టి మనకి ఎవరు కూడా ఆధారం కొంతకాలం ఉంటారు, ఎవరైనా కూడా కొంత సమయమే, కొన్ని దినాలు ఉంటారు, తర్వాత మన ఆధారం ఎవరు ఉండరు. కాబట్టి నేను కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే అంతం వరకు నడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కానీ ఈ లోకంలో మనుషులు మనకి ఎంతకాలం కూడా ఆధారంగా ఉండరు. కాబట్టి వాళ్ళు నాకు ఆధారంగా ఉన్నారులే, నాకు పర్వాలేదులే అని అనుకుంటే నిన్ను వాళ్ళు విడిచిపెడతారు. నీ ఆధారాన్ని వారు తీసేస్తారు. తీసేసినప్పుడు నీవు ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుతాం. దావీదు గారు రాసిన సంకీర్తన 4వ సంకీర్తన 1వ వచనం చదువుకుంటే నా నీతికి ఆధారమగు. కాబట్టి ఇక్కడ 2వదిగా చూస్తే నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. అవునా కాదంటారా? కాబట్టి నా జీవితంలో ఇరుకైనటువంటి పరిస్థితులు కదా, సంకుచితమైనటువంటి పరిస్థితులు, ఇరుకైనటువంటి జీవితం, ఇరుకైనటువంటి మరి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఆయన ప్రధాన గాయకునికి మరి రాసినటువంటి మాట, తంతి వాద్యములతో పాడదగినటువంటి కీర్తనలో దావీదు గారు చెబుతున్నటువంటి మాటలు మనం ఈ యొక్క సమయంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు అన్నాడు దేనికి ఆధారమైన వాడుగా ఉన్నాడంటే మన దేవుడు దేనికి ఆధారంగా ఉన్నాడంట? మరి చూస్తే మన యొక్క నీతికి ఆధారం. కాబట్టి 4వ అధ్యాయములో మరి 1వ వచనంలో అంటున్నాడు, 2వ తలం మొదటిగా మనం ఏం చూసామంట? మనకు దేనికి ఆధారం ఉన్నాడు దేవుడు? మన యొక్క రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఉన్నాడు. 2వది మన యొక్క నీతికి ఆధారం. నేను కూడా ఈనాడు నీతిగా బ్రతకడానికి, నిజాయితీగా ఉండడానికి దేవుడే మనకి కృప చూపించాడు. కానీ అందుకని అంటాడు, పాటలు అంటాడు, నీతియే లేని మానీచ్య బ్రతుకులు నీ యందు స్థిరమాయను అనేటువంటి పాట ఒకటి ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు నా నీతికి ఆధారమగు దేవా అని దావీదు దేవుని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఏం చేయమంటున్నాడు? ఉత్తరమీ ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నాకు జవాబు అనుగ్రహించు ప్రభువా అని దావీదు దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా యొక్క నీతికి ఆధారం నీవే ప్రభువా, నా నీతిని ఎవరు చూడలేరు ప్రభువా, నీవు మాత్రమే చూడగలవు. నేను నీతిగా ఉన్నానా, మరి నీతిగా లేనా, యథార్థంగా ఉన్నానా, లేక యథార్థంగా లేనా అని హృదయాంతరంగలమును ఎరిగినటువంటి వాడవు నీవే. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, నీవైతే ఆంతర్యమును చూసేటువంటి దేవుడు కనుక నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. కాబట్టి నీకు నాకు కూడా మన నీతికి ఆధారమైనటువంటి ప్రభువుని మనం ఆరాధించి స్తుతించబద్దులమే అంటున్నాం. ఆయన అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే ప్రభువా. అవును ప్రభు, నేను ఎంతో ఇరుకైనటువంటి పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కదా, ఎంతో ఇరుకైనటువంటి పరిస్థితుల్లో, ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో నేను ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, ఇరుకులో నాకు విశాలతను కలుగజేసినటువంటి వాడవు నీవే అంటున్నాడు. అక్కడ విశాలత,
దేవుడు నిన్ను నన్ను కూడా విశాలతలోనే తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఇరుకులో ఉన్నాం, ఇరుకింటిలో ఉన్నాం కదా, ఇరుకింటిలో ఉన్నాము, ఎంతో పరిస్థితులు సహకరించిన పరిస్థితులు ఉన్నాం. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఇరుకులో నుంచి విశాలతలోనికి ఆయన నిన్ను నన్ను కూడా నడిపించినటువంటి ప్రభువు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో హృదయం కూడా ఆరాధించి మన ప్రభును మనం ఘనపరచ బద్దులు ఉంటున్నాం. అంతేనా అని చూస్తే దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారము నీవే ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ మాటను కూడా మనం ఒక్కో మాట చూసి మనం ముందుకు సాగుతాము. ఆ మాట అధ్యాయం 24వ అధ్యాయం 5వ వచనం, కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం, 24వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదివితే, కాబట్టి వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన కాబట్టి నీతిమత్వము నొందును అంటున్నాడు. చాలండి. కాబట్టి ఒకే ఒక్క మాట ప్రభు దావీదు చెప్తున్నాడు 24వ అధ్యాయం 5వ వచనంలో, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతాడు. కాబట్టి ఎవరి వలన ఆశీర్వాదం వస్తుంది అని ఈ మధ్యాహ్న కాలం మనం చూసినప్పుడు యెహోవా వలనే మనకి ఆశీర్వాదం కలుగుతుంది, కానీ మనుషుల వలన ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా కలగదండి. కాబట్టి యెహోవాను నమ్ముకున్నవాడు ఎన్నటికీ కూడా చెడిపోడు. మనుషులు నమ్ముకున్నవాడు విడవబడతాడు, కానీ యెహోవాను ఆశ్రయించేవాడు ఎంతగానో వృద్ధి పొందేటువంటి వాడు ఉంటాడు. అందుకని దావీదు తన అనుభవంలో చెప్తున్నటువంటి మాట, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన ఏం కలుగుతుందంటే అతనికి నీతిమత్వము నొందును అంటున్నాడు. కాబట్టి దేవుని వలన ఎన్ని దీవెనలోనే చూసారా, యెహోవా వలన ఆయన ఆధారం చేసుకుంటే, ఆయన నేను కూడా ఆధారం చేసుకుంటే దేవుడు నీకు నాకు కూడా ఎంత కృప చూపించేవాడు ఉన్నాడో కదా. ఇట్టి ప్రభువుని మనం ఆరాధించకుండా ఏవేవో మనం చేస్తే మనకి ఏమైనా కూడా ప్రయోజనం ఉండిద్దంటారా? కాబట్టి నా జీవితంలో ప్రభువు యందు విశ్వాసం ఉంచాలి, ప్రభువు మీద ఆధారపడండి. నేను కూడా ఆయన మీద ఆధారపడాలి, కానీ మనుషుల మీద ఆధారపడమాక. కాబట్టి ఆయన మీద ఆధారపడుకుంటే, ఆయన మీద ఆధారపడితే నీకు నాకు కూడా సహాయం చేసేటువంటి వాడు మన ప్రభు. వాడు యెహోవా వలన ఏం చేయబడతాడంట? ఆశీర్వదించబడతాడు, గొప్పవాడు అవుతాడు, అభివృద్ధిని పొందుతాడు కదా. మరి దేవుడు వానికి తోడుగా ఉంటాడు, దేవుని యొక్క కృప అతనికి మెండుగా ఉంటుంది. అందుకని కింద అంటాడు, తన రక్షకుడైన దేవుని వలన అతనికి ఏం కలుగుతుందంట? నీతిమత్వం కలుగుతుంది. ఎవరి వలన కలుగుతుందంట? తన రక్షకుడైన దేవుని వలన మాత్రమే ఇది కలుగుతుందని దేవుని వాక్యం బహు స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. మరొక మాటలో కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు 27వ సంకీర్తన 27:9 కూడా చూస్తాం. దావీదు రాసిన సంకీర్తన 27వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుమంటున్నాడు. కాబట్టి నా సహాయకుడవు నీవే అంటున్నాడు. కాబట్టి నా రక్షణకర్తవు అగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకుము. కాబట్టి దావీదు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో దేవుణ్ణి. కాబట్టి నా జీవితంలో దావీదుని మన గమనంలో తీసుకొచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ ముఖమును నాకు దాచకము అంటున్నాడు. కాబట్టి నేను కూడా మరి నా యొక్క ముఖములు ప్రభువుకి మనం చూపిస్తున్నామా, లేక మన ముఖాలు మనం దాచుకునేటువంటి వారికి ఉంటున్నామా? కాబట్టి నేను కూడా ఆయన అంటున్నాడు ఈ మాటని, ఆయన అంటున్నాడు నీ ముఖమును నాకు దాచకము అంటున్నాడు దావీదు. దేవుడు తన ముఖాన్ని దాస్తే నేను కూడా ఆయన్ని చూడలేము. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే, ఆయన కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే అంటున్నాడు. కాబట్టి నన్ను తోలివే మాకు ప్రభువా, నన్ను విడిచిపెట్ట మాకు ప్రభువా, నీవు నాకు సహాయుడు నీవే ప్రభువా, నా ఆధారం నీవే, నా నీతికి ఆధారం నీవే, నా రక్షణకు ఆధారం నీవే. ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు, మరి రక్షణకర్తవగు నా దేవ అంటున్నాడు. రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకము అనేటువంటి మాటను అక్కడ సంబోధిస్తున్నాడు. కాబట్టి నాకు రక్షణకర్తవైనావు ప్రభువా. ఇందాక మనం పాడుకున్నాం కదా, పొంది తిని నేను ప్రభువా అనేటువంటి పాటలో ప్రతి శ్రేష్టమైనటువంటి
ఈవిని పొందాను, నా రక్షణకర్తవు నీవైతివి అనేటువంటి పాటను మనం పాడుకున్నాం కదా. కాబట్టి నీ నా జీవితంలో నాకు రక్షణకర్తవయ్యావు, నన్ను రక్షించినటువంటి కర్త అనగా మూలము, నన్ను రక్షించినటువంటి వాడవు నీవే అనేటువంటి మాటను దావీదు ఒక్కా నుంచి చక్కగా ఆయన చెప్తున్నటువంటి వాడుకున్నాడు. ఆయన అంటున్నాడు, నా రక్షణకర్తవు నీవే, నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకుము అంటున్నాడు. కాబట్టి నన్ను కూడా విడిచేవాడు కాదు మన దేవుడు. మనుషులైతే విడిచిపెడతారు. ఆపద వచ్చిందా, కష్టాలు వచ్చినాయా, రోగాలు వచ్చినాయా, అమ్మో వాళ్ళు మనం బలకరిస్తే మామూలు రోగాలు మనకొస్తాయేమో కదా అనేటువంటి వారుగా ఈనాడు లోకంలో మనుషులు చూస్తూ ఉన్నారు, మీరు కాదు. కానీ లోకంలో వారికి సంగతి మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి నా జీవితంలో మీరందరూ కూడా చాలా మంచివారు. కాబట్టి ప్రభువు మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనించినప్పుడు, నా యొక్క రక్షణకర్త వగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము అంటున్నాడు. 10వ వచనం కూడా చదవండి. 27వ సంకీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా, ఒకప్పుడు నీకు నాకు కూడా తల్లిదండ్రులు కొంతకాలం వారు నీతో నాతో కూడా ఉంటారు, మనతో కలిసి ఉంటారు, మనకు ఆధారంగా ఉంటారు కదా, మనకు సపోర్ట్గా ఉంటారు, మన పని పాటలు చక్కగా మన తోడుగా ఉంటారు కదా. లోకరీతిగా మనం చూసినప్పుడు మన ఇంటిని చక్కగా కనిపెట్టుకుని ఉంటారు, బిడ్డలను కనిపెట్టుకుని ఉంటారు కదా. మనకున్నటువంటి పశువులు ఇంకేవైనా కూడా ఇవన్నీ కూడా చక్కగా కనిపెట్టుకుని ఉంటారు. అయితే దావీదు చెప్తున్నటువంటి మాటను చూస్తే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అంటున్నా. ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా నీవేం చేస్తావంట, యెహోవా నన్ను చేరదీస్తాడు. కాబట్టి నన్ను కూడా మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నన్ను కూడా చేరదీసి నన్ను కూడా రక్షించేవాడు. అందరిని బట్టి మన ప్రభువుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా మనం ఆరాధించాలి. ప్రభువా నా యొక్క నీతికి ఆధారం నీవే ప్రభు, నీ యొక్క నీతి మత్వత్వమును నాకు అనుగ్రహించినటువంటి దేవా నీకు వందనాలు స్తోత్రాలని మన ప్రభు మీద ఆధారపడదు. మన కష్టాలు నష్టాలు, మనకి ఇరుకులు ఇబ్బందులు అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం మొరబెట్టుకోవాలి. రాత్రి సమయంలో మనం ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థనలో మనం గడపాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి, కానీ మన నిద్రకి ఎక్కువగా సమయం ఇవ్వకూడదు. ఇంకొంతసేపు నిద్రపోతావా, మరలా లేచి ఒక నిద్రపోయి మరలా మెలకు వచ్చినప్పుడు మరలా మోకరించి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. లోకం అంతా కూడా చక్కగా నీ పరిస్థితి అంతా కూడా దేవుని సన్నిధిలో వివరిస్తే దేవుడు చక్కగా ఆలకిస్తాడు, ఆయన జవాబిస్తాడు. అందుకని దావీదుకున్నటువంటి నిరీక్షణ ఇవన్నీ కూడా మనం చూస్తే దావీదు అంటున్నాడు, నా హృదయము నీ ముఖమును నాకు దాచకమంటున్నాడు. కాబట్టి నా సహాయుడు నీవే ప్రభువా, నీవే నా ప్రభు అంటున్నాడు. కాబట్టి నేను కూడా ఎలా ఆరాధించాలంటే, నా సహాయకుడు నీవే ప్రభు అని ఆయన్ని మన హృదయానికి మనం అన్వయించుకుంటూ అందుకనే నా తల్లిదండ్రులను విడిచానా కూడా నీ యెహోవా నన్ను చేరదీయను, నన్ను చేరదీయను అనేటువంటి మాటను మన గమనంలో చూస్తే, యెషయా గ్రంథం 40:11 చూస్తే, యెషయా గ్రంథము 47:11 కూడా చూస్తాం క్లుప్తంగా. 47 చూడండి, మీకు చెప్పినటువంటి మాటను నేను కూడా నా పరిశుద్ధ గ్రంథంలో నేను కూడా తీసి, కాబట్టి ఆ మాటను కూడా చూస్తాం. 40:11 యెషయా గ్రంథం 40:11 కూడా చదువుతాం. 40:11 యెషయా గ్రంథంలో చూడండి, ఈ మాట మనకు చక్కగా కనిపిస్తుంది. 40 కాబట్టి అక్కడ అంటున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. చూసారా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిజముగా ఇట్టి విధముగా నడిపించేవారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? కాబట్టి ఆయన నన్ను కూడా చేరదీసినటువంటి దేవుడు ఎలా చేరదీస్తాడని చూస్తే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. ఆ గొర్రెల కాపరి ఏ విధంగా అయితే తన మందని మేపుతాడో శ్రద్ధగా, అంతకంటే ఎక్కువగా మన ఆత్మల కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను కూడా ఆయన ఎంతో శ్రద్ధతో నన్ను కూడా మేపేటువంటి వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి వాటిని ఏం చేస్తాడంట, రొమ్మును ఆనించుకుని వాటిని
మోసేటువంటి దేవుడు అండి మన దేవుడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మనమైతే ఆనించుకుంటారా? మనుషులు ఎవరు కూడా ఆనించుకోరు. అందుకని దావీదు ఏమన్నాడు? నా తల్లిదండ్రులు విడిచినా కూడా యెహోవా నన్ను చేరదీశాడయ్యా అన్నాడు. అందుకని యెషయా భక్తుడు ఏమంటున్నాడు? ఆయన తన రొమ్మును నన్ను ఆనించుకుని మోస్తాడని ఆయన చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా పాలిచ్చి వాడిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. కాబట్టి నీవు నేను కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, బలం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన నిన్ను నన్ను కూడా మెల్లగా నడిపిస్తాడు దేవుని సన్నిధికి. అంతేగాని విడిచిపెట్టేవాడు అంత మాత్రం కూడా కానే కాదు. అందును బట్టి మన ప్రభువుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనము ఘనపరచ బద్దులమై ఉంటున్నాం. అలాగే మన ప్రభువుని గురించి ఎఫెసీ పత్రికలో చూస్తాము. మొదటి అధ్యాయము 7వ వాక్యం కూడా చూస్తాం. మొదటి అధ్యాయము ఎఫెసీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం కూడా క్లుప్తంగా మనం చూస్తాం. 7వ అధ్యాయం చదవండి. మొదటి అధ్యాయము. కాబట్టి దేవుని యొక్క కృపను గురించి అక్కడ రాస్తున్నాడు. కాబట్టి దేవుని కృపా మహదైశ్వర్యము, కాబట్టి దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు ఏం కలిగిందంట? విమోచనము. అనగా మన అపరాధములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. మన ప్రభువును ఎందుకు మనం ఆరాధించగలుగుతున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహదైశ్వర్యము ఎలాంటిది అని మనం చూస్తే, మరి ఆయన యొక్క కృపా మా యొక్క మహదైశ్వర్యం బట్టి ఆ యొక్క ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకేం కలిగింది? ఈనాడు విమోచనం కలిగింది. మన పాపములకు విమోచనం కలిగింది. అనగా అంటున్నాడు. అనగా ఒకవేళ నీకు నాకు కూడా అర్థం కాలేదేమో, అయితే ఆయన అంటున్నాడు, అనగా మన అపరాధములకు ఏం కలిగిందంట? క్షమాపణ కలిగి నిన్ను నన్ను కూడా క్షమించాడు. ఆయన యొక్క కృపచేత, ఆయన రక్తముతో నిన్ను నన్ను కూడా కడిగినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఆయన యొక్క రక్తం వల్ల నిన్ను నన్ను కూడా ఏం చేశాడని చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూస్తాం. 5:9 కూడా చూస్తే ఆయన యొక్క రక్తం వల్ల నిన్ను నన్ను కూడా 5వ అధ్యాయం 9:5 చదవండి. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు చదువుతారా? రోమాపత్రికలో 5:9, 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి అన్నాడు 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి నిన్ను నన్ను కూడా ఏం చేశాడంట? రక్షించబడదు అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి, ఆ యొక్క పాపము నుంచి, ఆ శాపం నుంచి, ఆ యొక్క నరకాగ్ని నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఆ యొక్క ఉగ్ర రూపముగా నుంచి నిన్ను నన్ను కూడా ఆ యొక్క ఉగ్రత నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట? రక్షించినాడు. అందును బట్టే మన ప్రభువుని నాడు మనం ఆరాధించగలుగుతున్నామంటే ధైర్యముగా ఆయన చెప్తున్నటువంటి కాబట్టి అంటున్నాడు. కాబట్టి ఆ మాటలో 8వ వచనం కూడా చదివితే రోమపత్రిక 5:8లో, అయితే దేవుడు మన ఎడల ఎలా ఉన్నాడు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయనకు తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా అంటే మనం ఇంకను కూడా ఎలా ఉన్నామంట? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి నీవు నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితులు ఉన్నామని చూస్తే దేవునికి దూరస్తులుగా ఉన్నాం కదా, దేవునికి శత్రువులుగా ఉన్నాం, దేవునికి దుఃఖపెట్టేటువంటి వారుగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేనుకున్నప్పుడు దేవుడు ఏం చేసి ఎట్లనగా మనం ఇంకను కూడా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడంట? చనిపోయినటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అవును ప్రభువా, నా తండ్రి, ఎట్లనగా నేను కూడా ఇలాంటి పాపపు స్థితులు ఉండగానే నా కొరకు నువ్వు చనిపోయావు ప్రభు, నీ యొక్క రక్తమును నా కొరకు కార్చినావు అని మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించాలి. అందుకని 9వ వచనంలో 8వ వచనంలో అంటాడు, కాబట్టి ఆయన రక్తం వలన, ఎవరి రక్తం వలన? ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము వలన ఎప్పుడు
ఇప్పుడు నేను కూడా ఎలా చేయబడ్డామంట? నీతివంతులుగా తీర్చబడ్డా. మన యొక్క రెండో తలంపు ఏంటంటే మన యొక్క నీతికి ఆధారమైనటువంటి దేవుడు. ఈనాడు నీతిగా జీవించడానికి, నిజాయితీగా జీవించడానికి నేను కూడా మనకు ఆధారమైనటువంటి వాడు. నీతిగా ఉంటే నీకు నాకు కూడా కొన్ని కష్టాలు రావచ్చు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ధన్యతలు చెప్తున్నప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏం చేయబడతారంట? తృప్తిపరచబడతారు. వారు అసంతృప్తితో ఉండరు. వారిని దేవుడు సంతృప్తిపరుస్తాడు, సంతోషంతో నింపుతాడు దేవుడు. కాళ్ళందరూ బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని కాబట్టి అనేటువంటి మాటలు మనం చూస్తే, కాబట్టి అనగా నేను కూడా ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందరూ బట్టి మన ప్రభువుని మధ్యాహ్నం వేళలో ఉదయమాన కూడా ఆరాధించి మన ప్రభువుని మన గణపరచ మరి బద్దులమై ఉన్నాం. అంతేనా అని చూస్తే కీర్తన గ్రంథం 118వ సంకీర్తన 14 వచనం. 118వ సంకీర్తన 14. 118వ సంకీర్తన మరి కూడా చూడండి. 118వ సంకీర్తన 14 వచనం. 14 వచనం. కాబట్టి అక్కడ అంటున్నాడు, కాబట్టి ఇక్కడ అన్నాడు ఏమనేటువంటి మాట అంటున్నాడు? యెహోవా ఎలాంటి వాడంట? నాకు దుర్గముగా ఉన్నాడు అంటున్నాడు. దావీదు పలుకుతున్నాడు, యెహోవా నా దుర్గము, నా గానము. ఆయనాడు నాకు దుర్గం అనగా ఎంతో బలమైనది, నా యొక్క దుర్గము. ఈనాడు నేను మరి పాడటానికి గల కారణం ఆయనే అనేటువంటి మాటను సంబోధిస్తూ అంటున్నాడు. యెహోవా నా దుర్గము, నా గానము. రెండవ మాట ఏమంటున్నాడు? ఆయన నాకు రక్షణాధారం ఆయన. అవునా కదంటారా? కాబట్టి దేవుడు నీకు నాకు కూడా రక్షణకు ఆధారము అయినటువంటి వారు ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాడు మన రక్షణకు ఆధారం కలుగు చేసినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాడు నేను ఈ స్థితిలో ఉండడానికి ఈమె కారణమయ్యా, ఈనాడు నేను ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణమయ్యా, ఆయన సహాయం చేయబట్టే నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానయ్యా అని మన అనేకులు సాక్ష్యం ఇస్తూ ఉంటాం కదా. అలాగే దావీదు గారు అన్నాడు, నాయన నా రక్షణకు ఆధారం అంటున్నాడు. కాబట్టి నీకు నాకు కూడా మరి ఆధారమైనటువంటి దేవుడు ఆయన నాకు రక్షణాధారమైన అనేటువంటి మాటను చెప్తున్నాడు. అందును బట్టి వారి ప్రభువుని ఈ సమయంలో ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. అంతేనా? ఆయన మనం చూస్తే చివరి భాగంలో కూడా కొన్ని మాట కూడా చూస్తాను, ఎక్కువ చెప్పం, సమయం అయిపోతుంది కనుక మనం 2 గంటలకు ముగించుకుంటాము. కాబట్టి ఇంకా ప్రభు చిత్తమైతే మరొక మాట కూడా చూసి మనము కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం. 25వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుంటాం. 25వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదువుకుంటే ఆడవారు చదవండి. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడు దావీదు. చూసారా? దేవుని గురించి దావీదుకున్నటువంటి తృష్ణ, ఆశ, ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే, నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశము చేయమంటున్నాడు. కాబట్టి మనకు ఉపదేశం చేసేటువంటి దేవుడు మన దేవుడు, నిన్ను నన్ను కూడా నడిపించేటువంటి దేవుడు, మనం విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకని దావీదు నీ సత్యమును అనుసరించి నాకేం చేయమంటున్నాడు? ఉపదేశం చేయ ప్రభు, ఉపదేశించు, మాట్లాడు అనేటువంటి మాటను ఆయన మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. అంత మాత్రం కాకుండా నీవే నా రక్షణకర్తవైన దేవుడు. ప్రాముఖ్యమైనటువంటి మాట చూస్తే నీవే అనేటువంటి మాటను మనం కూడా పలుకుదాం, మన యొక్క నోటితో పలికి మనము ఒప్పుకుందాం. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. కాబట్టి ఏం చేయాలంట? చదవండి కింద భాగంలో, దినమెల్లా నీ కొరకు కనిపెట్టు చున్నానంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఎవరి కొరకు మనం కనిపెట్టుకోవాలి? దినమల్లా, రోజంతా కూడా మనం ఎవరి కోసం కనిపెట్టుకోవాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఒక దినం మన ఆయుష్కాలం ఇచ్చాడంటే దేవుడు ఇస్తేనే మనం బ్రతుకుతున్నాం, ఆయన ఇస్తేనే మనం జీవిస్తున్నాం, చెల్లిస్తూ ఉన్నాం. కానీ దేవుడు గాలిని ఆపేస్తే ఎక్కడ మనుషులు అక్కడే పిట్టల్లాగా రాలిపోతారు. కాబట్టి దేవుడు
అన్నిటిని కూడా సృష్టించినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశం చేయమంటున్నాడు. నీవే నా రక్షణకర్తమైన దేవుడు గనుక దినమెల్లా నీ కొరకు నేనేం చేస్తానంట, కనిపెట్టుచున్నా. ఇట్టి విధంగా మనం కనిపెడుతున్నామా లేదా? కాబట్టి మనం పరిశీలన కూడా చేసుకోవాలి. ఈ మాటలో మనకి ఆరాధన తలంపు ఉన్నది, హెచ్చరిక తలంపు కూడా ఈ వాక్యంలో చక్కగా మనకి కనిపిస్తుంది. కాబట్టి నీవే నా రక్షణకర్తవైన దేవుడు అని దావీదు మరి చక్కగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నాకు గమనాగమనంలోనికి ఆయన ఈ మాటలు తీసుకువస్తున్నారు. అందుని బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మన గణపరచ మరి బద్దులమై ఉన్నాం. మరొక మాట కూడా మనం చూస్తే మరి యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనం, 12:2 కూడా చూస్తాం. 12:2 అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట, ఇదే రక్షణ గురించి మాట ఉంటుంది. కాబట్టి మరి యెషయా గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఇదిగో నా రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుడు అంటే. చూసారా ఎంత మంచిగా. కాబట్టి నేను భయపడక, కాబట్టి నువ్వు భయపడుతున్నావేమో లోకం గురించి, కులం గురించి, మతం గురించి, వాళ్ళు ఏమనుకుంటారో, దాంట్లో దిగేవా దీంట్లో దిగేవా అంటారేమో అని ఒకవేళ నువ్వు దూరం నుండి దగ్గర నుండి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ప్రభు అంటున్నటువంటి మాట ఏంటో చూసారా? ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు. కాబట్టి ఈనాడు నా యొక్క రక్షణకు, నేను రక్షించబడటానికి నాకు కారణం అయినటువంటి వాడు నా దేవుడు అని యెషయా చక్కగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క సమయంలో మన యొక్క గమనాగమనంలోనికైనా తీసుకొస్తున్నాడు. కనుక నేనేం చేస్తానంటున్నాడు ఆయన యెషయా గారు, నేను భయపడక. ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం తాకిడి చేసేటువంటి మాట మన హృదయాన్ని. కాబట్టి నేను భయపడక. ఎందుకు నీకు భయం? నీవెంతకాలం బతుకుతావు ఈ లోకంలో, నేను ఎంతకాలం బతుకుతాను? మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలేగా. దీనికోసమే నీవు మనుషులు భయపడితే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మన యొక్క కులంలో నన్ను వెలివేస్తారేమో, నా మతంలో నన్ను వెలివేస్తారేమో అని అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, నేను భయపడక ఆయన నేను నమ్ముకుంటున్నాను అన్నాడు యెషయా. నీవు నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదర సహోదరి? ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు. కాబట్టి ఈనాడు నువ్వు రక్షించబడటానికి నీకు కారణమైనటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉన్నాడు. నిజంగా నేనైతే రక్షించబడేటప్పుడు ఎంత మాత్రం కూడా భయపడలా. నేను 99 సంవత్సరంలో రక్షించబడ్డాను. అయితే ఎంతగానో భయపడలా. ముందు కొంత భయం వేసింది, కానీ ఎలా నిలబడతామేమో, రక్షణ తీసుకుంటే ఒకవేళ లోకంలో పాపంలో పడిపోతామేమో కదా, ఏమైనా చేస్తామేమో అని భయపడ్డాను. కానీ తర్వాత దేవుడు ప్రార్థన చేసుకుంటే ధైర్యం ఇచ్చాడు నాకు. ధైర్యం ఇచ్చి నేను బాప్తిస్తానికి సిద్ధపడ్డాను 99 సంవత్సరాలు పిరమిడ్ రోజులో. మరి నా జీవితంలో ఏదైంది మన దీంట్లోకి వచ్చేమేందని ఒకసారి అనిపించింది. రాత్రి అంతా నిద్ర పట్ల. ఏంది అందరు కూడా ఏదైనా మంచి చూసుకుంటుంటే నీవేంది ఈ దీంట్లోకి వచ్చావని ఆయా సందర్భాలు సాతాను తలంపులు వచ్చినప్పుడు కూడా నేను వాటన్నింటిని కూడా త్యజించా. ఇక లాభం లేదు, మన దేవుడే నాకు దిక్కు, దేవుడే, ఆయనే నన్ను రక్షించాలి, ఆయనే నన్ను నడిపించాలి. నన్ను అందరూ విడిచిపెట్టేసేసారు నా పరిస్థితుల్లో. అయితే దేవుడు అన్నాడు, నేను భయపడక ఆయన నేను నమ్ముకొనుచున్నాను అన్నాడు యెషయా. అదే వాక్యం చక్కగా దేవుడు నాకు చూపించి నేను కూడా ఇక భయపడలా. ఇంకెందుకు భయం? మేము బాప్తిసం తీసినప్పుడు కొంతమంది తీసుకోవడానికి వచ్చి కూడా వెనక్కి వచ్చేసారు, తీసుకోకుండా. మేము తీసుకోవాలి, తర్వాత తీసుకుంటాం, మాకు కొంత అవి ఉన్నాయి బాధలు ఉన్నాయి, వివాహాలు చేయాలి, అవి చేయాలి, ఏ చేయాలని. అయితే మేము ఎంత మాత్రం కూడా వెనక దిగలా. ఇక ఉంటే దీంట్లోనే, లేకపోతే లోకంలో, రెండే రెండు. అటు విధంగా గట్టి తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు బలపరిచాడు. అందుకని యెషయా గారు అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడుకు దేవుడు. ఈ సాక్ష్యం నీవు కూడా చెప్పగలగా, నా యొక్క రక్షణకు నా దేవుడే నాకు కారణం. ఈనాడు నేను రక్షించబడటానికి ఆయన రక్షించకపోతే నేను నిజంగా ఏమైపోతానో, ఏమైపోదునో, నా పరిస్థితి ఏంటో, నా బిడ్డల పరిస్థితి ఏంటో అని నేను కూడా అనుకుంటున్నావేమో. అయితే నువ్వు భయపడుతున్నావేమో. దేవుడే చూసుకుంటాడు అన్నీ కూడా. నేను భయపడక ఆయన నేనేం చేస్తున్నానంట, నేను నమ్ముకొనుచున్నాను. కింద భాగం కూడా చదివితే, యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం.
చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, యెహోవా యెహోవాయే నాకు బలమైనటువంటి దుర్గము. మన దేవుడు బలమైనటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారము ఆయన అనేటువంటి మాటను కూడా కింద భాగంలో కూడా కోట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నా రక్షణ ఆధారమయ్యాడని యెషయా ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈ ఒక్క మాటతో మనం ప్రభువుని ఆరాధించవచ్చు. ప్రభువా, నా యొక్క రక్షణకు నీవే కారణభూతుడు, నీవే ఆధారం ప్రభువా. కాబట్టి నీ నా జీవితంలో రక్షించబడినటువంటి నీవు నేను కూడా మరి బహు భయంతో ఉండాలి. ఎంతో మరి జాగ్రత్తగా మన రక్షణ మనం కాపాడుకోవాలి, రక్షణ విడిచిపెట్టకూడదు. కాబట్టి నీ నా జీవితంలో దావీదు ఏమన్నాడు, నీ యొక్క సత్య వాక్యము చొప్పున నన్ను నడిపించమన్నాడు. కాబట్టి నన్ను కూడా నడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనుషులు ఎవరో నడిపించరు. మనుషులు కొంతకాలం నడిపించి వదిలిపెడతారు. ఆ తర్వాత నీ బ్రతుకు నువ్వు బతుకయ్యా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకమ్మా అని దారి చూపిస్తారే కానీ ఎవరు కూడా మన తోడు రారు. కాబట్టి మన యొక్క దేవుడు నీకు నాకు కూడా రక్షణాధారమైనటువంటి దేవుడు. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన ఏం చేస్తానంట నమ్ముకొనుచున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న కాల సమయం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాం.